2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం గ్రామం పేరు తెరపైకొచ్చింది. తమ ప్రభుత్వ పాలనలో అక్కడ కిడ్నీ వ్యాధి బాధితుల బాధను తీర్చుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తుంది. అందుకు ధీటుగా బదులిచ్చేందుకు టీడీపీ కూడా విమర్శల బాణాలను సంధిస్తుంది. ఇలా ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి 2019లో ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ గ్రామస్తులు పడుతున్న బాధను ప్రపంచానికి పవన్ కళ్యాణే చూపించారు. చుట్టూ పచ్చదనం ఉన్నా కూడా ఉద్దానం ప్రజల జీవితాలు కిడ్నీ వ్యాధుల కారణంగా ఎలా మోడు బారిపోతున్నాయో వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ కన్నీటి గాథలు ప్రతి గుండెను తాకాయి, కళ్ళు చెమర్చేలా చేశాయి. అప్పటికి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉద్దానం వాసుల కిడ్నీ కష్టాలను తీర్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై నాటి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు కూడా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందంటే 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉద్దానం గ్రామస్తులు కన్నీటి గాథలను తెలుసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్దానం గ్రామస్తులకు ప్రభుత్వ భరోసా లభించింది. 700 రూపాయల కోట్లతో రక్షిత మంచినీటి పథకం వారికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులను నయం చేసే లక్ష్యంతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కూడా చేశారు. హాస్పిటల్ నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుమారు 85 కోట్లను వెచ్చించింది. అలా ఉద్దానం వాసులకు కిడ్నీ వ్యాధుల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలను తీసుకుంది. అయితే ప్రస్తుతం ఉద్దాన గ్రామం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు ఆయుధంగా మారింది. టీడీపీ ప్రభుత్వం ఉద్దానం ప్రజల కోసం ఏం చేయడం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అదే విధంగా తమ ప్రభుత్వ పాలనలో ఆ గ్రామం కోసం ఎన్నో చేశామని ఒక డాక్యుమెంటరీ వీడియోను కూడా విడుదల చేసింది. టీడీపీ ప్రభుత్వం కొత్తగా చేసిందేంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకే మెరుగులు దిద్ది తమ సొంత పనులుగా ప్రచారం చేసుకుంటున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్దానం గ్రామస్తుల కోసం ఎన్నో చేశారని ఆ పార్టీ మద్దతుదారులు చెప్తున్నారు. 6 డయాలసిస్ కేంద్రాలు నిర్మించారని, 2761 మందికి నెలకు 2500 పింఛన్ కూడా ఇస్తున్నారని, 7 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారని టీడీపీ మద్దతుదారులు చెప్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు చేయడమే కాకుండా మందులకు కూడా ఉచితంగా అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సంస్థ భాగస్వామ్యంతో కిడ్నీ వ్యాధుల నివారణకు పరిశోధన చేస్తుందని అంటున్నారు. 200 పడకల హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి 4.5 ఎకరాలను కేటాయించడమే కాకుండా భూసేకరణ చేపట్టి నిధులు కేటాయించిందని పేర్కొంటున్నారు. అయితే అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని ఆ పార్టీ మద్దతుదారులు చెప్తున్నారు. ఇలా పరస్పర విమర్శలతో ఉద్దానం వాసులకు మేమంటే మేం చేశామని వాదించుకుంటున్నారు. గత సెప్టెంబర్లో గుంటూరు జిల్లాలోని తుర్కపాలెంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రభుత్వం విధించింది. అప్పటికే 2 నెలల్లో 20 మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. గుర్తు తెలియని వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతిన్నాయని, కండరాల బలహీనత ఏర్పడిందని, ఇతర వ్యాధులు కూడా వచ్చాయని వైద్యులే తెలిపారు. అయితే వాస్తవానికి ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. నిజంగానే కాలుష్యం, అపరిశుభ్రత కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలా, లేకపోతే ఇంకేదైనా కారణమా అనే విషయాలు వెలుగులోకి వస్తే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అదే సమయంలో తుర్కపాలెంను సందర్శించిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. ఇలాంటి సమస్యలపై రాజకీయ పార్టీలు చర్చలు వేసి ముందస్తు చర్యలతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.